నెలగంటతో మొదలయ్యే ధనుర్మాసంలో సాక్షాత్ భూదేవి స్వరూపమైన గోదాదేవి అమ్మవారు మార్గళి అనే వ్రతం పేరుతో ఆ నారాయణుని పూజించి వరించింది. అందుకే ఈ ధనుర్మాస వ్రతం ముఖ్యంగా పెళ్లి కాని వారు పూజించటం వలన కోరుకున్న భర్త లభిస్తాడని, అంటే మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త లభిస్తాడని, అలాగే పెళ్ళైన వారు గనక ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి యొక్క దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని, భార్యాభర్తలు ఎప్పుడూ కూడా గొడవ పడకుండా ఒకరి మీద ఒకరు ప్రేమానుభావాలతో జీవిస్తారని ఒక నమ్మకంగా చెప్తారు. అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. ధనుర్మాసం మనకు త్వరలోనే రాబోతుంది. ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అసలు ఈ పూజ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, అలాగే ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మనం ఎందుకు ఈ ధనుర్మాసం పూజని చేయాలి, ధనుర్మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, నెల రోజులు పూజ చేయడం కుదరని వారు ఏ రోజున ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు అనే పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానం అందించబోతున్నానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ గురించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. కార్తీక మాసం పూర్తయిన వెంటనే మార్గశిర మాసం వస్తుంది. మార్గశిర మాసం మధ్యలోనే ధనుర్మాసం నెల ప్రారంభమవుతుంది. ధనుర్మాసం మొత్తం 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజులు కూడా స్వామి అమ్మవార్లని ఏ విధంగా పూజ చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం ఈ ధనుర్మాసం నెల రోజుల పూజల కోసం గోదాదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజలో పెట్టి పూజించవలసి ఉంటుంది. అందుకుగాను అమ్మవారి యొక్క చిత్రపటం అయితే ముందుగానే తెచ్చుకోవాలండి. ఒకవేళ మీకు గోదాదేవి అమ్మవారి యొక్క చిత్రపటం కనుక దొరకనట్లయితే మీరు ఫోటో ప్రింట్ పేపర్ను కూడా తెచ్చుకొని చక్కగా ఇంట్లో ఉన్న ఫ్రేమ్కే అమ్మవారి యొక్క పటాన్ని పెట్టి అలంకరణ చేసుకోవచ్చండి. స్వామివారి యొక్క రూపాలలో ఏ రూపానైనా సరే పూజలు పెట్టుకోవచ్చు. అలాగే నేను లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటం పూజలో పెడుతున్నానండి. అలాగే గోదాదేవి అమ్మవారి యొక్క చిత్రపటం కూడా పెడుతున్నాను. ప్రత్యేకంగా గోదాదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్వామివారికి పూలు అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి పటానికి తాకించి అప్పుడే స్వామివారి పటానికి అలంకరణ చేయాలట. అప్పుడే స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారట. కాబట్టి ఈ ధనుర్మాసంలో స్వామి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ధనుర్మాసంలో స్వామి అమ్మవారిని పూజించటం వలన పెళ్లి కాని వారికి పెళ్లి జరగాలన్నా, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, ఆయుష్ ఆరోగ్యం కలగాలన్నా, అష్టైశ్వర్యాలతో తొలతూగాలన్నా, అలాగే పాపం తొలగి పుణ్యం లభించాలన్నా ఒకే ఒక్క మార్గం ధనుర్మాసంలో పూజ చేయటం. 2024 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్న విషయం కూడా తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో డిసెంబర్ 16వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ధనుర్మాసం జనవరి 13వ తారీఖు 2025 సంవత్సరంతో ముగుస్తుంది. ధనుర్మాసం ఆఖరి రోజు జనవరి 13వ తారీఖు. ఈ రోజున భోగి పండుగ. ఈ రోజున గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుందండి. గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది. 2024 సంవత్సరంలో నెలగంట ఎప్పుడు పెడతారు అంటే డిసెంబర్ 16వ తారీఖు సోమవారంతో నెలగంట అనేది ప్రారంభమవుతుందండి. దీన్నే నెలగంట పెట్టడం అని అంటారు. విష్ణు దేవాలయాల్లో ముఖ్యంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో గంటను కొడతారు. ఇది సుప్రభాతం తర్వాత మోగిస్తారు. ఈ గంటను మార్గశిర మాసంలో మోగించిన రోజు నుంచి నెలగంట మొదలవుతుంది అని అంటారు. అంటే నెలగంట పెట్టిన రోజు నుండి ధనుర్మాసం కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి భోగి రోజు వరకు స్వామివారికి పూజలు చేయవలసి ఉంటుంది. ఈ రోజున నెలగంట పెట్టిన రోజు నుండి నెల రోజులు అనగా పెద్ద పండగ వరకు కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ వరకు కూడా గీతల ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ ముగ్గులో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బిళ్ళు కూడా పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ పూజా విధానాన్ని ధనుర్మాసంలో నెల రోజులు పూజ చేయడం కుదరని వారు 15 రోజులైనా పూజ చేయవచ్చండి. లేదండి మాకు 15 రోజులు పూజ చేయడం కుదరదు అనుకున్న వారు 6 రోజులైనా పూజ చేయవచ్చు, లేదా 4 రోజులైనా పూజ చేయవచ్చండి. లేదండి మాకు అసలు పూజ చేయడమే కుదరదు అనుకున్న వారు ధనుర్మాసంలో ఒక్క రోజైనా సరే ఈ విధంగా పూజ చేయడానికి ప్రయత్నించండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ధనుర్మాసం నెల రోజులు పూజ చేద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే మీరు పూజా మందిరం పూజ అయితే చేయవచ్చండి. అలాగే ధనుర్మాసం నెల రోజులు కాకుండా 15 రోజులు లేదా ప్రతి శనివారం వేళ ధనుర్మాసంలో పూజ చేద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున విశేషంగా పిండి దీపారాధన చేయడం చాలా మంచిది. మరి ఈ పిండి దీపాలు ఎన్ని వెలిగించాలి అంటే 2, 3, 5, 7, 9 ఇలా ఎన్ని పిండి దీపాలైనా సరే పూజలు వెలిగించవచ్చు. శంకు చక్ర దీపాలు ఉంటే పూజలో పెట్టండి.
అలాగే పూజా స్థలం అంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉండాలంటే కొద్దిగా జవ్వాది పౌడర్‌ను వేయండి. అలాగే దీపం వెలిగిస్తాం కదండీ! చక్కగా దీపంలో కూడా ఆయిల్‌లో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్‌ని చల్లండి. లేదా జవ్వాది అత్తరైనా సరే వేయవచ్చు. అసలు ఈ ధనుర్మాసంలో గోదాదేవి యొక్క కథ గురించి మనం తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం తెలుసుకోవచ్చండి. విష్ణు చిత్తుడు కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృరాలని కాక రంగనాథుని వివాహం చేసుకుంటానని దీక్ష పూనింది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేదండి. అలాగే 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమయ్యి ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవి తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తారు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాలు చెంత మోకరిల్లి స్వామిలో ఐక్యమైపోతుంది. అయితే ఈ ధనుర్మాసంలో సాక్షాత్ ఆ విష్ణుమూర్తిని రంగనాథ స్వామిగా పూజించవలసి ఉంటుందండి. ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించిన మాసం. కానీ మనం చాంద్రమానాన్ని అనుసరించి పూజలవి చేస్తూ ఉంటామండి. ధనుర్మాసం అంటే సౌరమానానికి సంబంధించిన మాసం. కానీ మనం చాంద్రమానాన్ని అనుసరిస్తామండి. అందుకుగాను మనం ఈ ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి కూడా గీతల ముగ్గులు వేస్తూ ఉంటాం కదా! ఆ గీతల ముగ్గుల్లో చంద్రవంకన వేస్తాము. ఈ ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారంగా దేవతలకు బ్రహ్మ ముహూర్తం అండి. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఏ కోరిక కోరినా సరే, ఏ అర్చన చేసినా సరే దేవతలు ఇట్టే ప్రసన్నమై కోరిన కోరికలు నెరవేరుస్తారట. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి కాత్యాయని వ్రతం అనేది ఆచరించవచ్చండి. అంటే ఈ కాత్యాయని వ్రతాన్ని ఎక్కువగా పెళ్లి కాని ఆడపిల్లలు ధనుర్మాసంలో ఆచరించటం వలన మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త కోసం ఈ పూజను చేస్తూ ఉంటారు. అలాగే మగవారు భార్య కోసం కూడా చేయవచ్చండి. ధనుర్మాసంలో ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెట్టి కన్నెపిల్లలు పూజలు చేస్తారు. ఎవరైతే ఈ ధనుర్మాసంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారో వారు తప్పకుండా కోరినటువంటి కోరికలు నెరవేరుస్తానని సాక్షాత్ స్వామి అమ్మవార్లు సెలవిచ్చారండి. ఈ విధంగా ధనుర్మాసంలో స్వామి అమ్మవారిని పూజించటం ద్వారా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పూజా వ్రతం అనేది భోగి రోజున గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణంతో ముగుస్తుంది. ఒకవేళ కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం కుదరని వారు కూడా స్వామి అమ్మవారి యొక్క కళ్యాణం చూసినా కూడా మీకు త్వరగా వివాహం అనేది కలుగుతుందండి. 2024 సంవత్సరంలో డిసెంబర్ 16వ తారీఖు సోమవారం నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి. ధనుర్మాసంలో ఉదయం వేళ, సాయంత్రం వేళ ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని దీపారాధన చేయటం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసినటువంటి నైవేద్యాన్ని పిల్లలకు కూడా పంచుతూ ఉంటారండి. దీనినే బాలభోగం అని పిలుస్తారు. ఇంకా పూజలు మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలు పెట్టుకోండి. లేదా పటాలకే మీరు పూజ అయితే చేయవచ్చండి. మనం ఎన్ని పూజలు చేసినా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి అయితే పూజ చేయవలసి ఉంటుంది. కాబట్టి వినాయకుడికి కూడా దీపధూప నైవేద్యాలు సమర్పించి ముందుగా దీపలక్ష్మికి నమస్కరించుకోవాలండి. దీపలక్ష్మి దగ్గర కూడా కొద్దిగా అక్షంతలు, పువ్వులు సమర్పించి నమస్కరించుకోవాలి. ముందుగా దీపలక్ష్మి నమస్కరించుకున్న తర్వాత స్వామి అమ్మవారి దగ్గర కూడా 2 అక్షంతలు వేసి నమస్కరించుకొని ధూపం చూపించాలి. ఈ మాసంలో విష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్నాన్ని స్వామికి నివేదన చేయవలసి ఉంటుంది. తర్వాత 15 రోజులు దద్దోజనాన్ని సమర్పించాలండి. ధనుర్మాసం నెల రోజులు పూజా వ్రతం అనేది మనకి ఒక పూజా పుస్తకం ద్వారా తెలుస్తుందండి. కాబట్టి ఒక్కసారి ఈ పూజా పుస్తకం కనుక మనం కొనుక్కున్నట్లయితే పూజ ఎలా చేయాలి, పూజ చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటనే విషయం ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. మనం పూజ చేసేటప్పుడు ఎన్నో సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా పూజా పుస్తకం కొనుక్కున్నట్లయితే మనం ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి మనం ఒక్కసారి పూజా పుస్తకం అనేది తెచ్చుకోవచ్చండి. అయితే ఈ పూజా పుస్తకం కూడా మనకి పూజా సామాగ్రి అమ్మే షాపులో అయితే అవైలబుల్గా ఉంది. ఇదిగోండి ధనుర్మాస వ్రత కల్పము. ముందుగా వినాయకుడి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. వినాయకుని పూజ, ఆ తర్వాత శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క అష్టోత్తరం ఉంటుందండి. తులసి దళాలు కనుక ఉన్నట్లయితే చక్కగా తులసి దళాలతో అష్టోత్తరం చదవచ్చు, లేదా పువ్వులతో అష్టోత్తరం చదవచ్చు. ఆ తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరము, శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరము చదవలసి ఉంటుందండి. ధనుర్మాసం మొత్తం 30 రోజులు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారు రాసినటువంటి తిరుప్పావైని మీరు ప్రతిరోజు చదవలసి ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసురాన్ని స్వామివారికి సమర్పించారండి. కాబట్టి ఆ పాసురం అనేది మనకి ఇక్కడ రాసి ఉంటుంది. అంటే ఒక పద్యం రూపంలో ఆ పద్యం యొక్క తాత్పర్యము అంటే భావం అన్నమాట. అదంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. రోజుకొకటి చదవచ్చు, లేదా రోజు కూడా ఈ పుస్తకం అనేది చదవచ్చు.
తిరుమలలో కూడా ప్రతిరోజు సుప్రభాతం మొదలుగా తిరుప్పావైనే గానం చేస్తారండి ఈ ధనుర్మాసంలో. అంతటి విశిష్టత ఉంది ఈ తిరుప్పావైకి. కాబట్టి ఇంకా ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి దశాంగం గనక మీ దగ్గర ఉన్నట్లయితే చక్కగా ధూపం వేయండి. స్వామివారు ఎంతో ఇష్టపడతారండి. లేదా నిప్పులు వెలిగించి నిప్పుల పైనైనా కొద్దిగా చల్లి ఇల్లంతా కూడా ధూపం చూపించండి. అలాగే పూజలో కూడా కొంచెం దశాంగాన్ని ఎక్కువగానే వెలిగించండి. స్వామివారు ఉప్పొంగిపోతారండి. మీరిక్కడ పూజలో గమనించినట్లయితే మనం ఏ పువ్వులైనా సరే అమ్మవారికి తాకించి తర్వాత స్వామివారికి అలంకరణ చేయవలసి ఉంటుందండి. అలాగే తులసి దళం కూడా నేను అమ్మవారికి తాకించి ఆ తర్వాతే స్వామివారి పాదాల దగ్గర అయితే శ్రీకృష్ణ అష్టోత్తరాన్ని చదువుతూ స్వామివారి ముందు వేస్తున్నాను. ఈ విధంగా స్వామివారికి తులసి దళమైన పువ్వు అయినా సరే ఈ విధంగా అమ్మవారికి తాకించి వేస్తే స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారండి. అలాగే పూజా ఫలితం కూడా దక్కుతుంది. కేశవ మాధవ మధుసూదన. అసలు తిరుప్పావై అంటే అర్థం ఏంటండి అని అడిగినట్లయితే, తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం, తిరుప్పావై అంటే శ్రీవ్రతం అని అర్థం. అన్ని సంపదలను ఇచ్చేది సిరినోము. దీనిని ధనుర్మాస వ్రతం అని కూడా అంటారు. మార్గశిర పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు శ్రీవ్రతం అనేది చేస్తూ ఉంటారండి. ధనుర్మాసం నెల రోజులు పూజ చేసినప్పటికీ లేదా ధనుర్మాసంలో ఏ ఒక్క రోజు పూజ చేసినా కూడా ఈ 2 మంత్రాలు తప్పనిసరిగా పఠించవలసి ఉంటుందండి. ఆ మంత్రం ఏమిటి అంటే, మొదటిది ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః అంటూ స్వామివారిని స్తుతించాలి. ఇక గోదాదేవి అష్టోత్తరంలోని ఓం శ్రీ రంగనిలయాయై నమః అంటూ 2వ మంత్రం. కాబట్టి ఈ 2 మంత్రాలు కూడా తప్పనిసరిగా మీరు పూజ చేసేటప్పుడు స్వామివారి ముందు 11 సార్లు లేదా 108 సార్లు అయినా సరే పఠించవచ్చు. స్వామి అమ్మవార్లకి అనుగ్రహం కలిగి మీ ఇంట అష్టైశ్వర్యాల తొలతోగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధనుర్మాసంలో స్వామివారిని సంపంగి పువ్వులతో విష్ణుమూర్తిని పూజిస్తే కుజదోషం తొలగిపోతుందని, అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తెల్ల గన్నేరు పూలతో పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగుతాయని కూడా మన పురాణాలు చెప్తున్నాయండి. మీ శక్తి కొలది ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చండి. లేదా ప్రతి శనివారం అయినా సరే తాంబూలం సమర్పించవచ్చు. మరి ప్రతిరోజు కనుక ఇన్ని పిండి దీపాలు వెలిగించాలా అంటే మీరు 2 పిండి దీపాలైనా వెలిగించవచ్చండి. మొదటి 15 రోజులు మాత్రం స్వామి అమ్మవార్లకి పులగా అన్నం నివేదన చేయవలసి ఉంటుందండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతి ఇస్తే స్వామి అమ్మవారు ఎంతో ఇష్టపడతారండి. పెళ్ళైన వారు ఈ పూజా వ్రతాన్ని ధనుర్మాసం నెల రోజులు పూజ చేయదలిచిన వారు మాత్రం మీరు బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే నాన్ వెజ్ అది తినకూడదు. అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు కనుక ఈ పూజా వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే మీరు నెల రోజులు పూజ చేయదలిచిన వారు మీరు నాన్ వెజ్ అది తినకూడదండి. అయితే ధనుర్మాసంలో ఏ ఒక్కరోజు పూజ చేసినప్పటికీ కూడా ఈ చిన్న చిన్న నియమాలు తప్పనిసరి. మనం ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పటికి కూడా కొన్ని నియమాలు ఉంటాయండి. ఆ నియమాలను అనుసరిస్తూ మనం పూజ చేయడం వలన స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పగా కలుగుతుంది. మరి ఈ ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం ఏ విధంగా ఆచరించాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మితంగా మాట్లాడాలండి. ఎక్కువగా స్వామివారి యొక్క ధ్యానంలోనే ఉండాలి. అంటే మనం ఏ పూజ అయితే పూజ చేస్తూ ఉన్నామో భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. ఏదో పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్లయితే మీ యొక్క పూజా ఫలితం కూడా అంతే శీఘ్రంగా కలుగుతుంది. వివాహం కానివారు తప్పకుండా ఈ పూజా వ్రతాన్ని ఆచరించడం వలన వివాహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు శీఘ్రంగా వివాహం అనేది కుదురుతుందండి. అలాగే మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త అయితే లభిస్తాడు. ఈ విధంగా ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ ఇలా చేయవలసి ఉంటుంది. ఏ ఒక్కరోజు పూజ చేసిన నెల రోజులు పూజ చేసినా కూడా ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ స్వామి అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. మరి పూజ అనంతరం పిండి దీపాలు ఏం చేయాలండి అంటే ఒక పిండి దీపాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా తినాలండి. ఒక పెళ్లి కాని ఆడపిల్లలు కనుక ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తుంటే ఒక పిండి దీపాన్ని మీరు మాత్రమే తినాలమ్మా. అలాగే స్వామి అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కూడా మీరే తినండి. ఇంకెక్కువగా కనుక చేసినట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి పిల్లలకి పంచిపెట్టండి. ధనుర్మాసం నెల రోజులు కూడా ఈ విధంగానే పూజ చేయవలసి ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించండి. స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ విధంగా ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ చేయవలసి ఉంటుంది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీకు ఇంకా పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.